హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక క్రియేటివ్ థాట్స్. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనము నార్మల్ నీడిల్తో అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీలో నార్మల్ నీడిల్ యూజ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా. ఈ విధంగా నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్ నాట్ వేసుకోవాలి, అదేవిధంగా స్టిచ్ అయిపోయిన తర్వాత కూడా ఎండింగ్లో నాట్ వేసుకోవాలి. సో ఈ నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకున్నప్పుడు ఎండ్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. మనం ఆరీ వర్క్లో అయితే స్టార్టింగ్ నాటు ఇదే విధంగా వేసుకుంటాము, ఎండ్ నాటు ఫ్రేమ్ మన క్లాత్ పైనే వేసుకుంటాము. ఈ నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకున్నప్పుడు మనము కింద అంటే ఫ్రేమ్ కింద స్టిచ్ వేసుకోవాలి. దానికోసం ఏం చేస్తామంటే ఫ్రేమ్ని మన ఎండ్ నాట్ వేసుకోవాల్సినప్పుడల్లా ఫ్రేమ్ని తిప్పుకుని అస్తమానం ఎండ్ నాట్ వేసుకోవాల్సి వస్తుంది. సో నేను ఈ వీడియోలో ఫ్రేమ్ని వెనక్కి తిప్పుకోకుండానే ఎండ్ నాటు చాలా ఈజీగా వేసుకునే మెథడ్ చూపిస్తాను. చాలా ఈజీగా వేసుకోవచ్చు. సో దానికోసం ఫస్ట్ మీరు ఏదైనా స్టిచ్ వేసుకోండి. నేను ఇక్కడ ఫ్రెంచ్ నాట్ వేసి చూపిస్తున్నాను. మీరు చైన్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే లాంగ్ ఫ్రెంచ్ నాట్ ఏ స్టిచ్ వేసుకున్నా కూడా మీరు నాట్ వేయటం అయితే ప్రొసీజర్ ఇదే ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ మీకు చాలా ఈజీగా క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఇక్కడ మీకు చూపించడానికి ఫ్రెంచ్ నాట్ వేస్తున్నాను. 2 టైమ్స్ ఫ్రెంచ్ నాట్ వేస్తున్నాను. మనము ఫ్రెంచ్ నాట్ ఈ విధంగా వేసుకుంటాం కదా. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను 2 టైమ్స్ వేసాను. సో నాకు ఇక్కడ స్టిచ్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు నేను ఎండ్ నాట్ వేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేయాలి, మనం ఫ్రేమ్ని తిప్పుకోకుండానే డైరెక్ట్గా ఈ విధంగానే నాట్ అనేది వేసుకోవచ్చు. సో దానికోసం మనం ఎక్కడైతే స్టిచ్ అయిపోతుందో సో అక్కడే పక్క నుంచి, అంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి. సో పక్క నుంచి ఈ విధంగా నీడిల్ని పైకి తీసుకురావాలి. పైకి తీసుకొస్తూ కిందనున్న థ్రెడ్ని పైకి లాక్కోవాలి. కిందనున్న థ్రెడ్ని ఈ విధంగా మొత్తం లాగేసేయకుండా ఈ విధంగా మనం లెఫ్ట్ హ్యాండ్తో ఈ విధంగా కొంచెం థ్రెడ్ని పట్టుకోవాలి. పట్టుకుని మిగిలిన దారాన్ని పైకి తీసుకురావాలి. సో పైకి తీసుకొచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే నీడిల్ని తీసామో దాని పక్క నుంచి మళ్ళీ నీడిల్ని కిందకి దించుకోవాలి. చూడండి, ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు. దాని పక్క నుంచి నీడిల్ని ఈ విధంగా మొత్తం దించకూడదు. నీడిల్ని కూడా సగం నీడిల్ని ఈ విధంగా కిందకి దించుకోవాలి. కిందకి దించుకుని మనం ఇంతకుముందు థ్రెడ్ని పట్టుకుని ఉన్నాము కదా కింద. సో ఆ థ్రెడ్ని నీడిల్కి ఈ విధంగా చుట్టుకోవాలి. 2 లేదా 3 సార్లు ఈ విధంగా నీడిల్కి చుట్టుకుని మనం పట్టుకున్న దారాన్ని వదిలేయకుండా ఇలా చుట్టుకోవటం అయిపోయిన తర్వాత మనం ఇంతకుముందు పట్టుకున్నాం కదా, ఆ పట్టుకున్న దారాన్ని అదే విధంగా పట్టుకోవాలి. ఈ 2 ఫింగర్స్తో నీడిల్ని ఈ విధంగా పట్టుకోవాలి, లేదంటే మనం చుట్టిన థ్రెడ్ అనేది జారిపోతుంది. ఈ విధంగా నీడిల్ని పట్టుకుని ఈ పైన థ్రెడ్ ఉంది కదా, ఈ క్లాత్ దగ్గర ఉన్న థ్రెడ్, ఆ క్లాత్ దగ్గర ఉన్న థ్రెడ్ని ఈ విధంగా పట్టుకుని మొత్తం కింద ఉన్న థ్రెడ్ అంతా పైకి లాగేసుకోవాలి. ఈ విధంగా లాగేసుకున్న తర్వాత కింద నుంచి నీడిల్ని ఈ విధంగా లాగేసుకోవాలి. లాగేసుకుంటే మనకి పైన ఉన్న థ్రెడ్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, కింద నాట్ పడిపోతుంది. అంతే, చాలా ఈజీగా మనకి నాట్ అనేది పడిపోతుంది. చూడండి, మనకి పైన అసలు నాట్ వేసినట్లు కూడా కనిపించదు. సో చూడండి, కింద ఈ విధంగా నాట్ పడింది కదా, ఇది నాటు కొంచెం దూరంగా ఉంటే దాన్ని ఈ విధంగా క్లాత్ దగ్గరికి జరిపేసుకోవాలి, లేదంటే నాటు ఊడిపోతుంది. ఈ విధంగా జరిపేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఈ థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనకు స్టార్టింగ్ నాటు ఎండ్ నాటు ఈ విధంగా ఉంటాయన్నమాట మనకి. సో ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కొంచెం థ్రెడ్ వదిలేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా మనకి నాట్ అనేది వేసేసుకోవచ్చు. చాలా సింపుల్. మనకి ఇదే కాదు, మనం ఫ్రెంచ్ నాటే కాదు, ఏ స్టిచ్ వేసుకున్నా కూడా మీకు ఎండ్ నాట్ అయితే ఈ విధంగా వేసుకుంటే మీరు ఫ్రేమ్ని వెనక్కి తిప్పుకోకుండానే చక్కగా డైరెక్ట్గా పైనుంచి మీరు నాట్ అనేది వేసుకోవచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తుందని నేను ఈ విధంగా ఎడ్జ్లో చూపిస్తున్నాను స్టిచ్. సో నేను ఇక్కడ చైన్ స్టిచ్ వేసి కూడా చూపిస్తాను. చూడండి ఏ విధంగా ఎండ్ నాట్ వేసుకోవాలో. నేను ఇక్కడ 3 టైమ్స్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. సో చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే స్టిచ్ వేయటం అయిపోయింది అనుకుంటారో సో అక్కడి నుంచి నీడిల్ని కిందకి దించుకోవాలి. ఈ విధంగా స్టిచ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడికి మీకు స్టిచ్ అయిపోయింది అనుకోండి, మీరు వేసిన స్టిచ్.
సో అక్కడ నుంచి దగ్గరగా ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండానే నీడిల్ని కిందకి దించుకోవాలి. కిందకి దించేసుకుని ఇప్పుడు మనం ఈ కింద ఉన్న థ్రెడ్ని ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని నీడిల్ని పైకి తీసుకురావాలి. పైకి తీసుకొస్తూ కింద ఉన్న థ్రెడ్ని పైకి లాక్కోవాలి. మొత్తం లాగేసుకోవటానికి అవదు, మనకి ఆల్రెడీ కింద కొంచెం పట్టుకున్నాం కదా. మిగిలిన థ్రెడ్ని ఈ విధంగా పైకి తీసుకొచ్చి తర్వాత మళ్ళీ నీడిల్ని ఈ విధంగా కిందకి తీర్చుకుని కింద పట్టుకున్న థ్రెడ్ని ఇలా 2 లేదా 3 సార్లు ఈ విధంగా చుట్టుకోవాలి. ఈ చుట్టుకుని నీడిల్ని పట్టుకుని ఈ పైన క్లాత్ దగ్గర ఉంది కదా థ్రెడ్, ఈ థ్రెడ్ని లాగేసుకుంటే మనకి కింద పట్టుకున్న ఉన్న థ్రెడ్ అంతా పైకి వచ్చేస్తుంది. పైకి మొత్తం వచ్చేసిన తర్వాత నీడిల్ని లాగుతూ పైన ఉన్న థ్రెడ్ని అంతా కిందకి లాక్కోవాలి. ఈ విధంగా లాక్కుంటే మనకి నాట్ అనేది పడిపోతుంది కింద. చూడండి, ఈ నాటు కొంచెం దూరంగా ఉంటే కనుక దాన్ని ఈ విధంగా క్లాత్ దగ్గరికి జరిపేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కొంచెం థ్రెడ్ వదిలేసుకొని కట్ చేసేసుకోండి. మనకి నాట్ అనేది పడిపోతుంది. మీరు ఏ స్టిచ్ వేసుకున్నా, ఈ విధంగా ఫ్రెంచ్ నాట్ కానీ చైన్ స్టిచ్ కానీ ఏ స్టిచ్ వేసుకున్నా కూడా చూడండి మనకి లాగినా కూడా రాదనమాట. వేసుకున్న ఈ విధంగా చాలా ఈజీగా ఎండ్ నాట్ అనేది వేసుకోవచ్చు నార్మల్ నీడిల్తో. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయితే కనుక తప్పకుండా వీడియో కింద లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.